హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం 7వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్ని రివ్యూ చేస్తున్నాం. అందులో 4వ పాఠం గురించి అయితే ఇప్పుడైతే రివ్యూ చేస్తున్నాం. అది ప్రియమైన మిత్రునికి లేఖ. ఇది ప్రక్రియ అయితే లేఖ. ఇందులో ఉండేటటువంటి ఇతివృత్తమైనట్లయితే మానవీయ విలువలు. దీన్ని రచించింది అయితే డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్. మరి ఈ పాఠం యొక్క ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. స్టార్టింగ్లో అయితే మీకు ప్రియమైన మిత్రునికి అంటూ టైటిల్ కనిపిస్తుంది. పక్కన మీకు సోషల్ మీడియా అయితే కనిపిస్తుంది. మొబైల్, వాట్సాప్, గూగుల్, జీమెయిల్ అండ్ మెయిల్, ట్విట్టర్ అండ్ ఫేస్బుక్లో అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఏంటంటే వ్యక్తులు, సంస్థల మధ్య సమాచారాన్ని పరస్పరం పంచుకోవడం, ఉపయోగించే సాధనాలు లేఖలు. వీటి ద్వారా వ్యక్తుల పరిచయాలు, సంబంధాలు, అభిప్రాయాలు, సమకాలిక సమాజ జీవనం వంటివి తెలుస్తాయి. ప్రముఖులు రాసినటువంటి లేఖల్లో సాహిత్య విలువలు కూడా ఉంటాయి. అలాంటి లక్షణాలు కలిగిన ఒక లేఖను ఉదాహరణగా పరిచయం చేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. దీన్ని రచించింది అయితే డాక్టర్ సూర్యదేవర సంజీవదేవ్. ఈయన గుంటూరు జిల్లా మంగళగిరి, తెనాలి మధ్యలో ఉన్న తుమ్మపూడిలో జన్మించారు. వీరు కవి, రచయిత, తత్వవేత్త, చిత్రకారుడు. తెగిన జ్ఞాపకాలు, రసరేఖ, దీప్తిధార, కాంతిమయి, రూపాలు వంటి రచనలు చేశారు. 14 భాషలు చదవగలరు, రాయగలరు. ప్రస్తుత పాఠ్యభాగం లేఖల్లో సంజీవదేవ్ అనే రచనల నుండి తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ ఒక లేఖ అయితే కనిపిస్తుంది. ఇది 1964 నవంబర్ 25వ తేదీన రాశారనమాట. తుమ్మపూడి నుండి. ప్రియమిత్రులు శ్రీ నారాయణరాజు గారికి నమస్సులు. మీరు అత్యంత అనురాగంతో రాసిన ఉత్తరం చదువుకొని మీ సోదరి సులోచన, నేను కూడా అమితంగా సంతోషించితిమి. ఆమె మీకు మా అక్కగారికి తన నమస్కారంను తెలుపమంటున్నది. నేను కూడా మీరు మీ సోదరిని చూచితిరి, కానీ నేను మా సోదరుని ఇంకనూ చూడలేదు. అవునండి, ఆ రాత్రి మీ రాక మీకెంతో ఆనందం కలిగించినదో నాకంతకంటే మించిన ఆనందం కలిగించినది. సమయమంతా ఏనాడో ఎంతో సుదూరపు దిగంతాలలో ఏదో అస్పష్టమైన స్వప్నలోకంలో ఇదివరకే కలుసుకున్నట్లు అనుభూతి చెందాను నేను అంటూ ఆయన లేఖ రాస్తున్నారు. లేఖలో ఒకరు ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఇంకొకరు అయితే పరిచయం చేసుకున్నట్లయితే కనిపిస్తుంది. తర్వాత మనం చూసుకున్నట్లయితే మైత్రి, ప్రేమ, నిస్వార్థత ఉన్న మానవులంతా ఎంత దూరాన ఉన్నా కూడా చాలా దగ్గరలోని వారే. వారు ఏ వయసు వారైనప్పటికీ ఒకే వయసు వారు. వారు ఏ వర్ణానికి చెందిన ఒకే వర్ణము వారు. వారు ఏ దేశానికి చెందిన ఒకే దేశానికి చెందినవారు. కులతత్వాలు, జాతి భేదాలు మనమంతా దూరం. ఆ రాత్రి మనింటి వద్ద మిమ్ము ఆపాలని చూచి మీ కార్యక్రమం విని మిమ్ము వెళ్ళనిచ్చితిమి. మానవుని ఆత్మకు మానవుని మనసు ప్రతిబింబము, మానవుని మనసుకు మానవుని ముఖాకృతి ప్రతిబింబము. అందుకనే సామాన్యంగా ముఖం చూడగానే అంతరాత్మ తేజం తెలిసిపోతుంది. అంటే ఆ రోజు ఈయన ఇచ్చేసిన రోజైనా అతను ఆపాలని చూశారట. కానీ ఆయనకి ఏదో అత్యవసరమైన పని ఉండడం వల్ల ఆ లక్షణం అనేది ఆయన మొహంలో ప్రతిబింబించడం వల్ల ఆయన విడిచిపెట్టడం జరిగింది. ఎక్కువ మంది మానవులతో సుఖాల కంటే బాధలే ఎక్కువ. మానవుని బాధల నుండి, శోకాల నుండి, దిగుళ్ళు, చింతల నుండి తప్పించి ఆనందం వైపు మరలించడానికే అనేకమైన లలిత కళలు, సాహిత్యము, సంగీతము, నృత్యం, శిల్పం, చిత్రలేఖనం మొదలైనవి ఉన్నవి. అంటే మానవుల బాధల నుండి వేరు చేయడానికి లలిత కళలు ఉన్నాయని చెప్పారనమాట. ఏ కళ మానవుని బాధను తాత్కాలికంగానైనా తొలగించి ఆనందాన్ని ప్రసాదించజాలదో ఆ కళ మాత్రమే అవుతుంది. అంటే బాధల నుండి బయటికి తీసుకురాలేని కళ ఏదైతే ఉందో అది కళగానే ఉండిపోతుంది. అంటే కళ అంటే ఇక్కడ లలిత కళ అంటే మనం రాత్రి నిద్రలో వచ్చేటటువంటి ఒక అదృశ్య భావన. కాబట్టి మనిషి బాధలను తాత్కాలికంగా తొలగించగలిగే కళయే ఒరిజినల్ అయినటువంటి లలిత కళ అవుతుందని చెప్పడం అనమాట. మానవుడు ఆనందజీవి. ఆనందం లేకపోయినా తర్వాత ఎంత సంపద ఉన్నా, విద్య ఉన్నా, కీర్తి ఉన్నా అవన్నీ ఎండమావులే. ఎండమావులు అంటే మనకి కనిపించినటువంటి ఒక భ్రాంతి అని చెప్తాం కదా. నీరున్నట్లు మనకు కనిపిస్తుంది, అక్కడికి వెళ్తే నీరు ఉండదు. అలాంటి వాటిని మనం ఏమంటే ఎండమావులు అని పిలుస్తాం. కాబట్టి ఆనందం లేకపోతే ఎంత చదువున్నా, సంపద ఉన్నా అది వ్యర్థం అని చెప్పాడు అనమాట. నా జీవితంలో సంకల్పించుకున్న కార్యాలు ఇంతవరకు నెరవేర్చిన వాటికంటే నెరవేర్చవలసినవే భవిష్యత్తులో ఎక్కువగా ఉన్నవి. సకాలంలో అవి అన్నీ కాకపోయినా కొన్ని అయినా సఫలం కాగలవని ఆశిస్తాను. సఫలం కాకపోయినా కూడా నిరుత్సాహపడను, నిరాశ చెందను, విచారించను.
కార్యాచరణ మాత్రమే ప్రధానం కానీ సఫలతలు విఫలతలు సమానమే. ఇక్కడండి చివరిది ఉంది చూసారు కదా, మానవుడు అనేవాడు ప్రయత్నం చేయాలి, సఫలమవుతామా విఫలమవుతామా తర్వాత విషయం, కానీ మనం ఎప్పుడు కూడా ఏ పని కూడా వదలకూడదు అని చెప్తూ ఈయన లేఖ అయితే రాశారనమాట. ఇది సంజీవ్ దేవ్ గారు రాసిన లేఖ. ఎవరికి రాశారంటే శ్రీ నారాయణరాజురావు గారికి రాశారనమాట. ఇది లేఖ. దీని యొక్క ఒరిజినల్ ప్రతి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది కాస్త స్కానింగ్ కాపీ కాబట్టి బాగాలేదు. అయితే ఇది లేఖ అండి. లేఖలో మనకి ఏమేమి చెప్పారు అని, ఏమేమి చెప్పదలుచుకున్నారు అనేది మీకు అందరూ తెలిసిందే. అని లేఖ అనేది ఎదుటి వ్యక్తికి మన యొక్క ఆకాంక్షలను తెలియపరచడానికి, అలాగే కొన్నిసార్లు సాహిత్యాన్ని గురించి వర్ణించడం కూడా జరుగుతుంది. ఇక తర్వాత చూసుకుంటే ఒక గార్గి గురించి ఒక వ్యాసం అయితే ఇవ్వడం జరిగింది. గార్గి మహాపండితురాలే కాక బ్రహ్మజ్ఞానం గల మహావిజ్ఞాని, ఆనాటి మహర్షులలో అగ్రసేరుడు, బ్రహ్మజ్ఞాని అయినటువంటి యజ్ఞవల్కునితో. చూడండి, యజ్ఞవల్కుడు ఎవరు ఆస్థానంలో పండితుడు అంటే మళ్ళీ అడుగుతారండి, జనక మహారాజులో పండితుడు అనమాట. సో పలుమార్లు వాద ప్రతివాదాలు చేసిన మహాపండితురాలు పురుషులతో పాటు ఉపనయం చేసుకొని యజ్ఞోపవితాన్ని అంటే జంధ్యాన్ని ధరించి శాస్త్ర చర్చల్లో చేసిన విదూషీమని. ఈమె జనక మహారాజు ఆస్థాన పండితురాలు. పురుషులతో పాటు స్త్రీలను సమాన ప్రతిపత్తే కాకుండా ఏ విషయంలోనూ స్త్రీ పురుషులకు తీసిపోరని చాటిన మహిళ గార్గి అన్నమాట. సో ఇది గార్గికి సంబంధించి ఒక పరిచయం. అయితే దీని గురించి మా మహర్షులు అగ్రశైలులు ఎవరంటే యజ్ఞవల్కుడు, బ్రహ్మజ్ఞానం గల మహాజ్ఞాని ఎవరంటే గార్గి, యజ్ఞోపేతం అనే పదానికి అర్థం ఏమిటి ధ్యంద్యం. గార్గి ఎవరి ఆస్థాన పండితురాలు అంటే జనక మహారాజు. తర్వాత మనం చూడవచ్చు లలిత కళలు ఎన్ని, అవి ఏవి అని అడిగాడు అనమాట. ఇక్కడ ఇది విద్యార్థులకు సంబంధించిన ప్రశ్న అయినప్పుడు కూడాను మనకు కూడాను ఇది అవసరం ఉంటుంది. సాధారణంగా ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి అయితే లలిత కళలు అయితే 5 మాత్రం ఇచ్చాడు అనమాట మన టెక్స్ట్ బుక్లో. కానీ కళలు అనేవి మొత్తం 64 కళలు ఉంటాయి. అందులో లలిత కళలు 5గా మనం చెప్పాడు. 1 సాహిత్యము, 2 సంగీతము, 3 నృత్యము, 4 శిల్పము, 5 చిత్రలేఖనం. ఈ 5ంటిని కలిపి లలిత కళలు అంటారని ఇక్కడైతే ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకుంటారు. తర్వాత ప్రశ్న, ముఖం చూడగానే మానవుని అంతరాత్మ ఎలా తెలుస్తుందంటే ఆత్మకు మానవుని మనసుకు ప్రతిబింబిస్తే మనసుకు ప్రతిబింబం అనేది ముఖం, కాబట్టి ముఖం చూస్తే ఆయన ఆత్మ తెలిసిపోతుందని ఇచ్చారు. మానవులంతా ఒకటైన భావనని ఎలా వివరించారంటే మొత్తం లేఖ అంతా రాయాల్సి ఉంటుంది. ఇక చూద్దాం, భాషాంశాలు చూద్దాం ఒకసారి. మైత్రి, స్నేహం ఇచ్చాడండి. ఇక్కడ కొన్ని పదాలు ఇచ్చేసి వాటిని ఉపయోగించి అర్థాలు రాయండి అని అడిగాడు అనమాట. వీటి గురించి ఒకసారి చూద్దాం. తాత్కాలికం అంటే అప్పటికప్పుడు మాత్రమే అర్థం వస్తుంది. అమితంగా అంటే ఎక్కువగా, అమితం అంటే ఎక్కువ, తాత్కాలికం అంటే అప్పటి వారికి మాత్రమే. తేజము అంటే మనకి కాంతి అండి. తర్వాత కార్యాలు అంటే పనులు, సఫలం అంటే విజయం అండి. ఓకేనా, ఫలించడం. ఇక పర్యాయ పదాలు చూద్దామండి. ఇక్కడ పూర్వకాలంలో ఉత్తరాలు రాసేవారు లేఖలండి. ఉత్తరం అన్నా లేఖ అన్నా ఒకటే. శోకం బాధ ఒకటే. సమాజము చూడండి, కీర్తి ప్రఖ్యాతులు. కీర్తి అన్న అలాగే ప్రఖ్యాతి అన్న ఒకటేనండి, రెండింటికి ఒకే అర్థం వస్తుంది. దాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోగలరు. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే జతపరచండి అని ఇచ్చి మనకి ప్రకృతి వికృతులు అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం. చూసారు కదా, కీర్తి అంటే పేరు ప్రఖ్యాతి కూడా వస్తుంది. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే శోకము అనేసరికి ఏడుపు అండి. ఇక చిన్న కరెక్షన్ చేసుకోండి, బాధ కాదు ఏడుపు. ఓకేనా, ఉత్తరాలు లేఖలు సరిపోయింది. అండ్ తర్వాత మనకి ఇంకో పేరు కూడా రాయొచ్చు, జాబులు కూడా రాయొచ్చు. సో ఉత్తరాలు, లేఖలు, జాబు, మూడోకి అర్థం వస్తుంది, చూసుకుంటారు. చిన్న సవరణ. ప్రకృతి వికృతులు చూద్దాం. కథ, కథ, ముఖము, మొగము, కీర్తి, కీర్తి, విద్య, విద్యే, కార్యము, కర్జము, శ్రీ, సిరి అండి. ఇలా ఇక వ్యతిరేక పదాలు చూసుకున్నట్లయితే సుఖము, దుఃఖము, సఫలం, విఫలం, నిస్వార్థము, స్వార్థము, స్పష్టమైన, అస్పష్టమైన, తాత్కాలికము, శాశ్వతము. ఇక తర్వాత సొంత వాక్య ప్రయోగాలు ఇచ్చారండి. కింది వరుసలు సంబంధం లేకున్న పదాన్ని 0 చుట్టండి అంటూ మనకు ఒక వాక్యం అయితే ఇవ్వడం జరిగింది. వీణ, మధ్యలో పిడేలు, తంబుర. అంటే వీటన్నింటి కూడాను తీగలు ఉంటాయి, మధ్యలో మాత్రం చర్మం ఉంటుంది. దుఃఖం, బాధ, ఉత్సాహం, ఏడుపు. ఉత్సాహం అన్నది ఆనందంలో ఒక చేసే క్రియ. నాట్యం, చిత్రలేఖనం, సంగీతం, కబడ్డీ. ఇవన్నీ లలిత కళలు, కబడ్డీ క్రీడ. కవిత, చరిత్ర, పాట, పద్యం. ఇక్కడ చూడండి, కవిత, చరిత్ర, ఇక్కడ కవిత, చరిత్ర, పాట, పద్యం. సో కవిత, పాట, పద్యం అనేది గానానికి సంబంధించి, చరిత్ర అయితే మీకు విభిన్నంగా ఉందండి. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక పదకేలి ఇచ్చాడండి. పొడుపు కథలు ఉన్నాయన్నమాట. అక్కా చెల్లెలు ఏడుస్తాయి అయితే దగ్గరలో చేరలేవు.
పొడుపు కథలు ఇచ్చారండి. ఈ పొడుపు కథలు మనం చూద్దాం. సో కళ్ళు అండి, కళ్ళు ఇవి ఒకేసారి ఏడుస్తాయి కానీ ఒకే దగ్గరికి చేరుకోలేవు అనమాట. 60 కన్నుల పులి వచ్చి ఏటిలో నీళ్లు తాగి అంటే మనకి వల అండి. అండ్ తర్వాత మూత తెరిస్తే ముత్యాల పేరు. ఓకేనా, మూత అంటే నోరు అండి, నోరు తెరిస్తే దంతాలు కనిపిస్తూ ఉంటాయి కదా, దంతాలు. ఉరుములు మెరుపులు లేకుండా ఉత్తరాది చెరువు నిండే అంటే దీన్ని ఏమంటాం, టెంకాయ అంటే కొబ్బరికాయ అండి. టెంకాయ లేదా కొబ్బరికాయ అని పిలుస్తాం. మా తాత 2 బొమ్మలు తెరిస్తే ఒక బొమ్మ అవుతుంది, ఒకటి ఆడదు. ఓకే, మా తాత 2 బొమ్మలు తెస్తే ఒక బొమ్మే ఆడుతుంది, ఒకటి ఆడదు. సో ఇక్కడ ఇది తిరగలండి, తిరగలే ఒకేలాగా ఉంటాయి కానీ ఒకటే తిరుగుతుంది, ఇంకోటి తిరగదు. ఇల్లు వాకిలు కదులుతూ ఉంటుంది, వేలి చూడబోతే తలుపు మూసిపోతుంది. వెళ్ళి చూడబోతే తలుపు మూసుకుంటుంది. ఏది అంటే నత్త అండి. నత్త అండి, ఎన్ని కళ్ళు ఉన్నా 2 కళ్ళతో చూసేది. ఓకే, ఒళ్ళంతా కళ్ళే ఉంటాయి కానీ నెమలండి 2 కళ్ళతో చూస్తుంది. ఒకటే అక్షరం, అది లేకపోతే ఈ ప్రపంచం మనుషులే ఉండరు. ఓకేనా, సింపుల్ అండి. స్త్రీ ఒకే అక్షరం, తను లేకపోతే ప్రపంచమే లేదనమాట. సో వ్యాకరణాంశాలు చూద్దాం. క్రింది వాక్యాలను చదవండి అంటే ఇచ్చాడనమాట. ఇక్కడ మనకు చెప్పింది ఏంటంటే కర్త కర్మ క్రియలను వేరు చేయమన్నాడు. కర్త అంటే చేసేది, కర్మ అంటే చేయబడేది, క్రియ అంటే చేసే పని అనమాట. ఇక ఎడాగమ సంధి అయితే మనకి ఇవ్వడం జరిగింది. సెలయేరు వచ్చి ఇచ్చాడు, మాయమ్మ మా ఇల్లు అంటూ ఇవ్వడం జరిగింది. వాటిని విడదీయమన్నాడు అనమాట. వచ్చి ఇచ్చాడు. ఓకేనా, వచ్చి ప్లస్ ఇచ్చాడు, వచ్చి ఇచ్చాడండి. వచ్చి ప్లస్ ఇచ్చాడు, వచ్చి ఇచ్చాడు. మా మాయమ్మ, మా ప్లస్ అమ్మ మా అమ్మ. మా అయ్య, మా ప్లస్ అయ్య. మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు. ఇలా మనకు సంధి విచ్ఛేదనం ఇవ్వడం జరిగింది. తర్వాత చూడండి, యకారం వచ్చి చేరడాన్ని రాయండి అన్నాను. మంచి ప్లస్ అతను, మంచి యదను, మంచి యదను. మీకోసం దూరం దూరంగా రాస్తున్నాను. 10 + 6,000, 16,000, 16,000. తర్వాత పొడి ప్లస్ ఆవు, సారీ అండి, పాడి ప్లస్ యావు, పాడి యావు. తర్వాత ఏలి ప్లస్ ఉన్న, ఏలి ఉన్న. నా ప్లస్ అనుభవం, నా అనుభవం ఇవ్వడం జరిగింది. సంధి సూత్రం అయితే కనిపిస్తుంది అనమాట. సో సంధి జరిగే అవకాశం లేదు, అందుచేత పరస్వరానికి ముందున ఏ ఆగం వస్తుందో అనుకుని దీన్ని ఎడాగం అంటే ఇచ్చారనమాట. పూర్వస్వరం ఆ ఉంటుంది, పరస్వరం ఏ ఉంటుంది. అలాంటి సందర్భంలో మనకి సంధి జరగలేదు. సో సంధి జరగనప్పుడు మనకి ఎడాగం వస్తుందంటూ సూత్రం అయితే ఇవ్వడం జరిగింది. ఇదండి అనాదేశ సంధి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూస్తే సుభాషితం చూద్దామండి. ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది. పరహితము సేయునెవ్వుడు పరహితుండగు భూత పంచకమునకుంబర హితమే పరధర్మము పరహితమునకు నెదురు లేదు పర్వేందుముఖి. పర్వేందుముఖి అంటే పార్వతీదేవి. ఓ పార్వతీదేవి, పరహితము సేయునెవ్వడు, పరహితము అంటే ఇతరులకు ఎవరైతే సహాయం చేస్తాడో, పరమ హితుండగును భూత పంచకమునకు అంటే పంచభూతాలు, అంటే పంచభూతాలతో మనకు ఏర్పడింది ఏంటంటే ప్రకృతి. అంటే ప్రకృతి కూడాను ఇతనికి ఇష్టమైన స్నేహితులు అవుతారనమాట. పరహితము హితమే పరధర్మము పరహితునకు నెదురు లేదు. అలాంటి ఇతరులకు సహాయం చేసేవాడికి చేయడానికి ఉంచిన ధర్మం లేదు. అలాంటి వాళ్ళకి ఏమిటి ఎదురు లేదు, అంటే ఎక్కడ కూడా కీర్తిమంతులు అవుతారు, గొప్పవారు అవుతారని ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూసుకుంటే గురుభక్తి అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. గురుభక్తిలో దౌమ్య మహర్షి, అతని శిష్యుని పేరు గుర్తుపెట్టుకోండి, ఆరుని. సో దౌమ్య మహర్షి ఆశ్రమంలో ఉంటుండగా గట్టిగా వర్షాలు పడతాయండి. వర్షాలు పడితే వాళ్ళ పంట చేలుల పక్కన ఉండే కాలువకి ఏమవుతుందంటే కన్నం పడి మొత్తం నీరంతా వచ్చేసి చేలు కొట్టుకుపోతాయని దౌమ్య మహర్షి వెళ్ళి చూసి రమ్మంటే శిష్యులందరూ కూడా వివిధ కారణాలు చెప్పి ఉండిపోతే అరుణి అనే శిష్యుడు మాత్రం వెళ్తాడు. కానీ కాలువకు చిన్న రంధ్రం ఉంటుంది, ఆ రంధ్రంతో నీరు వస్తూ ఉంటాయి. సో దాన్ని చాలాసేపు ఆపడానికి ట్రై చేస్తాడనమాట. రాళ్ళు రప్పలు తెచ్చి అన్నీ వేస్తాడు, కానీ ఆగకపోయేసరికి ఆ ఏదైతే ఉందో దానికి అడ్డంగా పడుకుంటాడు అనమాట. రాత్రంతా అలానే పడుకుని ఉండిపోయి తెల్లవారి దౌమ్య మహర్షి వచ్చేంత వరకు అలాగే పడుకుంటాడు. కానీ అది పడుకున్న తీరును అతను చలికి ఉనుకుతుంటే అక్కడే ఉంటే దాన్ని చూసి గురువుగారు గుర్తించి ఏం చేస్తారంటే తనకి ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సో కాబట్టి గురువుపై భక్తి ఉన్న వాళ్ళకి ఆయన చెప్పిన ఏ పని అయినా కష్టంగా అనిపించదు. ఈ కథలో ఉండే సారాంశం అనమాట. గురువుగారు భక్తితో ఉన్నట్లయితే ఆయన చెప్పిన ఏ పని కూడా మనకి ఇబ్బందిగా ఉండదు అని చెప్తారనమాట. ఇక్కడ రాయపల్లి సుబ్బారావు గారు చెప్పినటువంటి ఒక వాక్యం అయితే కనిపిస్తుంది. జాజి పువ్వు నాజూకు జాజాము నవకంబు మల్లె పువ్వులు పరిమళ పరివాహంబు తెలుగు భాష అంటూ తెలుగు భాష గురించి
గురించి చెప్తూ లక్షణాన్ని గురించి ఇవ్వడం జరిగిందనమాట. ఇదే అండి ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఈ పాఠంలో మనకి కథలు గుర్తుపెట్టుకోండి. 1 దౌమ్య మహర్షి, 2 అరుణి. ఈ కథలకు మనకు అవసరం. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే పరహితము చేసేవాడు, పరవేందముఖి అంటే పార్వతీదేవి, పరహితము అనే పదాన్ని బట్టి ఇవ్వడం జరిగింది. ఇక లేఖకు సంబంధించి అయితే వివరాలు అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. లేఖ రాసేటప్పుడు అది కేవలం ఇద్దరి మధ్య సంబంధాన్నే కాదు, అప్పుడప్పుడు కూడా అక్కడ ఉన్న సమాజ పరిస్థితుల్ని, అలాగే దాంట్లో ఉండేటటువంటి గొప్పతనాన్ని కూడా మనకు చెప్తుందని ఇవ్వడం జరిగింది. లలిత కళల గురించి ఇవ్వడం జరిగింది. లలిత కళలు ఎన్ని అంటే 5 అని ఇవ్వడం జరిగింది. నిజానికి కళలు ఎన్ని అంటే 64 అండి. 64 కళల్లో లలిత కళలు అనేవి 5 అని చెప్పడం జరిగింది. సో చూడండి, సాహిత్యము, సంగీతము, నృత్యము, శిల్పము, చిత్రలేఖనం, ఇవి లలిత కళలని చెప్పడం జరిగిందనమాట. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. పాఠం ఎలా అనిపించింది మీ కామెంట్స్ అయితే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, టేక్ కేర్. జై హింద్.